తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఏం సత్యమ్మా, బాగున్నావా? నువ్వు బాగున్నావా పిన్ని? ఏమిటి ఇలా చిక్కిపోయావు? ఏంటక్కయ్యా ఇన్నాళ్ళ ఊరు గుర్తొచ్చిందా? ఊరు గుర్తుకు రాలేదే, నువ్వు గుర్తుకొచ్చావు, వచ్చేసాను. ఇప్పుడే వస్తాను పిన్ని. అలాగే. అక్క, బాగున్నావా? మీ పెద్దమ్మ నాకు తెలియదేంటి? అడుగు పెద్దనా. అదేంట్రా నాకన్నా ముసలాడు అయిపోయావు? ఏమ్మా బాగున్నావా? స్నానాలు భోజనాలు అయినా తీరిగ్గా కూర్చుని కబుర్లు చెప్పుకుందాం. ముందు లోపలికి నడవండి. రామ్మా. ఒరే బండ, ఏమిటి పెద్దమ్మా? నేను చెప్పిన పని ఏం చేసావు? ఏ పని? అదేరా, జైని కన్యాదానం చేస్తానని మర్చిపోయావా? లేదు పెద్దమ్మా, చెప్పాను. ఏమంది? ఒప్పుకుందా? చెప్పవేంట్రా? ఏమీ అనలేదు పెద్దమ్మా. దేవుడే అన్యాయం చేశాడు. మీ అమ్మ ఏం చేస్తుంది? పెళ్లి మన ఇంట్లో జరుగుతుంది, దాంతో సరిపెట్టుకోవే. రారా దా. అమ్మా ఇలారా. నీ పేరేమిటమ్మా? నీలిమా. కూర్చో. ఇదిగో బామ్మగారు, మొన్న ఆ మధ్య ప్రెసిడెంట్ పేరయ్య గారింట్లో వాళ్ళ అమ్మాయి నిశ్చయితాంబూల కార్యక్రమం ఇలాగే ఆలస్యం అయితే పురోహితుడు గారు పెళ్లి కూతురు లేవ తీసుకుని వెళ్ళిపోయాట. అపసకల మాటలు నువ్వును. ఇక చదవండి లగ్న పత్రిక. స్వస్తి శ్రీ యువనామ సంవత్సరే ఆశ్రీదమాసే దశమి శనివారస్య గుత్తా సత్యనారాయణ సత్యవతిల ఏకైక కుమార్తెను. అదేమిటండి అలా రాశారు? ఏమిటమ్మా? మాకంటే పెద్దవాళ్ళు మా అక్క బావగారు ఉన్నారు కదండి. అమ్మా, కన్యాదానం చేసే వాళ్ళ పేరుతో లగ్న పత్రిక రాయించడం పద్ధతి. మీరు కన్యాదానం చేయించడం లేదా? చెప్పరేమిటండి, బావగారుండగా మీరెలా చేస్తారు? స్వస్తి శ్రీ యువనామ సంవత్సరే ఆశ్రీదమాసే దశమి శనివారస్య గుత్తా చలపతిరావు సుభాదేవిల సోదరుడి కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి జయలక్ష్మిని కలిదిండి సుబ్బారావు గారి ఏకైక కుమారుడు హలో, నీకోసం వచ్చాను. మొదటి కార్డు నీకే ఇవ్వాలని. ఏంటి అప్పుడే కార్డులు వేయించి పంచేదాకా వచ్చిందా? అయ్యో, ఇది చెల్లెలి పెళ్లి కార్డు కాదు. అంతకంటే ముందు నిశ్చయం పెళ్లిది. అంతకంటే ముందు పుట్టినవాడి పెళ్లిది. అంటే నా పెళ్లి. కార్డులో పెళ్లి కూతురు ఫోటో ఉంది. నాకు సరిపోతుందో లేదో చూసి చెప్పవా? ఏ నీళ్ళు, ఏంటిది? కంట కుంకుమ పడింది. కుంకుమ పడింది. అయితే కాస్త కళ్ళు తుడుచుకుని చూడు. ఏ నీళ్ళు, నువ్వు జోకులేస్తావు కదా, అందుకే నేను వేశాను. ఇది జోకా? మీకు మరో అమ్మాయితో పెళ్ళను కానీ నేను చచ్చిపోతాం అనుకున్నాను తెలుసా? నా ముండితనం గురించి మీకు తెలీదు. నీళ్ళు, అవును, మీరు లేకుండా నేను బ్రతకలేను. మీరు ఈ కార్డు చూడమనకపోతే నేను వెళ్ళి ఏట్లో దూకేదాన్ని. ఈ ఊళ్ళో ఏర్లేదుగా. ఏం లేకపోతే ఏంటి, నేను వెళ్ళి గంగలో దూకేదాన్ని. గంగలో దూకాలంటే కాశీ దాకా వెళ్ళాలి. మీకు డబ్బులు మీరు నాతో మాట్లాడకండి. వధువు వాళ్ళిద్దరిని గదిలోకి పంపించచ్చు. లేవదినా, ప్రోగ్రామ్ ఉంటే మాటలా.
ఎంత అందంగా ఉన్నావో తెలుసా? ఎంత అందంగా ఉన్నాను చెప్పాలంటే సిగ్గేస్తుంది. అయితే చెప్పకండి, ఎవరైనా వింటారేమో. పర్లేదు, చెప్పేస్తాను. హమ్ ఆప్కే హై కౌన్ మాధురి దీక్షిత్ లాగా, దిల్వాలే దుల్హన్ లేకే జాయింగే కాజోల్ లాగా, గ్యాంగ్ లీడర్ లో విజయశాంతిలా, లేటెస్ట్ ఫిల్మ్ ఎమ్మెల్యేలో ఇంద్రజల భలే కసక్కగా ఉన్నావులే. మీరు అసలు సినిమాలు చూడరన్నారు మా వాళ్ళు. వాల్ పోస్టులు చూసి చెప్పాలే. యాండి, మీరు పెళ్లికి ముందు ఎవరైనా అమ్మాయితో మాట్లాడారా? అయ్య బాబాయ్, ఈ అమ్మాయిని చూసినా నాకు 102 ఏంటది? జ్వరం. మరి నన్ను చూస్తే? నిన్ను చూస్తే చెప్పు చెప్పు. జయ, ఉమ్, నీలో నాకు బాగా నచ్చింది ఏంటో తెలుసా? ఏంటి? అయ్యో సిగ్గు చెప్తుంది. పర్లేదు చెప్పండి. చెప్పేమంటావా? ఉమ్, చెప్పేస్తున్నా. వేదవ సస్పెన్స్, తొందరగా చెప్పండి. ఆవకటి నువ్వు నన్ను చూసి శోభనం గదిలో మాటలాగా ఉన్నాయి, మైకులు వినిపిస్తున్నాయి ఏంట్రా? మైకా? మైక్ ఎవరు పెట్టారు? ఆ! అల్లుడు గారు ఆపండి. ఇదిగో, అయ్యో బాబు. స్టోన్ మార్చావా? ఆ? మేము ఇంకా మాట్లాడుకుంటున్నాం. తలుపు తీయండి. చూడబోయా, ఎక్కడ పెట్టారు? ఎక్కడికి బాబాయ్లు? చూడు. మైక్ అంటే కట్టాడు. మైక్ పెట్టావా? అన్ని ఏదో ఎదవాసం నువ్వును. చుట్టుపక్కల ఏముందో చూసుకో. ఇప్పుడైనా సరిగ్గా చూసుకుని ఏడు. అలాగే ఏడుస్తా. ఇక చూసుకున్నా సావిరంగా. ఎరా సెలవిడి బిందేనా అది? ఆ కొబ్బరి బొండాలు కూడా పెట్టు. మూసే నన్ను మర్చిపోతారా? నన్ను గుర్తుంచుకుంటావా? వెళ్ళగానే లెటర్ రాస్తారు కదా, నువ్వు కూడా వెంటనే రాస్తావు కదా? అడ్రస్ అడగరేంటి? ఎలా రాస్తారు ఉత్తరం? నేను ఆల్రెడీ రాసించాను. ఆ? మీ మీ ఇల్లు మా పక్క కాలనీలోనే. మీ ఇల్లు మా పక్క కాలనీలోనేనా? ఆ, ఆ, గిరిబాబు గారు మీ నాన్నగారా? కాదు, మా అన్నయ్య. ఏం చేస్తుంటారు? ఏంటే ఎక్కడికి ముస్తాబు? అదే సినిమాకి వెళ్తున్నాను. యునో సినిమా. ఇది సినిమాకి వెళ్ళే స్టైల్లా కనిపించట్లేదే. లేదా? హౌ బ్యాడ్. పార్క్ వెళ్తాను, నో ప్రాబ్లం. వేషాలు చాలు కానీ విషయం చెప్పవే. ఎక్కడికి స్పెషల్ మేకప్ ప్రయాణం? ఏంటి, సినిమాకో ముస్తాబు, పార్కో ముస్తాబు అలా ఉంటాయని మాకు తెలియదండి. నేను ఇలాగే మేకప్ చేసుకుని సినిమాకి వెళ్తాను. వెళ్ళనివ్వరా? అయినా సరే వెళ్తాను. చంపేస్తారా? అన్నయ్య తప్పుకో, వెళ్ళొస్తాను. ఓకే. దీనికి ఈ మధ్య గారాబం ఎక్కువైనట్టుంది. ఓసారి కొంచెం మందలిస్తానుండు. అక్కర్లేదు, ఆరా తీయండి చాలు. ఆరా తీయటం ఏంటి? మీ చెల్లాయికి బాగా నచ్చిన అబ్బాయి ఎవరా అని. ఓహో, ఏమండి, ఈ డ్రెస్ చాలా బాగుందండి. మన చందు పుట్టినరోజు డ్రెస్ అంటే ఇదే పుట్టినరోజు డ్రెస్. లోపల ఇంకా మంచి డిజైన్స్ ఉన్నాయి, పదా. ఆ షోకేస్ లో డ్రెస్ ప్యాక్ చేయండి. ఓకే మేడం. నమస్కారం అండి. నమస్తే. నమస్కారం. బాగున్నావమ్మా? బాగున్నాను. ఒక్కదానివే వచ్చావా? ఆ, ఆలస్యం అవుతున్నావా? వెళ్ళు. వస్తానండి. ఏమండి, అమ్మాయి చాలా బాగుంది కదా? అమ్మాయి వేసుకున్న డ్రెస్ కూడా చాలా బాగుంది. అబ్బా, ముందు మన సంగతి చూడు. ఏమండి, ఇందాక ఆ షోకేస్ లో తెల్ల చొక్కా మీద పిల్లి బొమ్మలు వేస్తున్నాయి. ఆ, బాబు, ఆ షో కేసులో ఉన్న షర్ట్ తీసుకురా. అది ఇప్పుడే మీతో మాట్లాడిన తీసుకెళ్ళండి సార్. చూసావా సత్య, డ్రెస్ పోతే పోయింది. మన అల్లుడు గారి చెల్లెలు టేస్ట్ నీ టేస్ట్ ఒకేలాగా ఉన్నాయి. ఏంటండి టేస్ట్? ఆ చొక్కా మన బండాడు ఒంటి మీద ఎంత బాగుండేదో. ఆ వేద చొక్కా, నా తాతరాని చొక్కాలు ఇంకో షాప్ లో కడితే దొరుకుతాయి. పద. వచ్చినప్పుడే నేను కొంటానన్నాను. లోపల ఇంకా మంచి డిజైన్స్ ఉంటాయి, కలర్స్ ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి తీసుకొచ్చారు. బాయ్ గోరంత ఎందుకు? ఆ డబ్బులు వాడు మోహన్ భరిస్తే వాడు కావాల్సింది కొనుక్కుంటారు కదా. నువ్వు పద. అంత మార్వాడి నువ్వు పద చెబుతాను. రే బాబాయ్, త్వరగా కానీరా. వస్తున్నానా? ఈ డ్రెస్ ఆ డ్రెస్సే.
నూరేళ్లు చల్లగా ఉండు నాన్న. డ్రెస్ మాత్రం అదిరిపోయింది బాబాయ్. శీఘ్రమే మ్యారేజ్ ప్రాప్తిరస్తు. అంతేనా సత్య? మ్మ్. నీకో మంచి అమ్మాయిని చూసావురా. అమ్మాయినా? దేనికి? గోక్కోటానికి. లేకపోతే ఏ అమ్మాయినో చూసి గోకామనుకో నీకు మాకు కూడా తీసుకురా. ఇంతకీ అమ్మాయి అబ్బాయికి నచ్చాలి కదా ఆంటీ. ఆ, వాడి మొహం వాడికేంటమ్మా నచ్చేది? అంకుల్కి నచ్చింది, నాకు నచ్చింది, చాలదా? ఆ, చాలమ్మా. ఆ అమ్మాయి పేరేంటో? ఏమో నాకేం తెలుసు. పేరు అడ్రస్ తెలియకుండానే డ్రెస్ తీసుకున్నావా? ఏ డ్రెస్? ఈ డ్రెస్ అదే అమ్మా. ఆపరా. అమ్మ మీద నీకు ఆ మాత్రం ఇది ఉంటే ముందు నాతోనే చెప్పుండేవాడికి. మ్మ్? ఆ, యూ నాటీ బాయ్. బెస్ట్ ఆఫ్ లక్. ఏంటమ్మా నవ్వుతున్నారు? నాకు చెప్తే నేను నవ్వుతానుగా. అబ్బా ఆగు, మేమంతా మంచి మూడ్ లో ఉండవు, డిస్టర్బ్ చేయకు. నమస్తే. మరి ఇదిగో మా అమ్మతో కాస్త జాగ్రత్తగా ఉండు. అబ్బా ఎన్నిసార్లు చెప్తారండి? అర్థమైంది. మీ అమ్మగారు మా వదిన ఇద్దరు ఒకే బ్రాండ్. మ్. మీరు పదండి. ఆ, ఇటు ఇవ్వండి అత్తమ్మా, నేను పెడతాను. నిండుగా నూరేళ్ళు చల్లగా ఉండమ్మా. ఎక్స్క్యూజ్ మీ. ఆ, చూడమ్మా. చూస్తున్నానండి. ఆహా. నీకు సంగీతం వచ్చా? రాదండి. రాదా? పోనీ నాట్యం అదే డాన్స్ వచ్చా? సత్య సంగీతం డాన్స్ రెండు రావట. అబ్బా కాకపోతే ఏంటండి ఇప్పుడు? సంగీత కచేరీలు, డాన్స్ ప్రోగ్రామ్ చేయిస్తారా? కాపురం చేసుకునే పిల్లకి పని పాట వంట వారు పోస్తే చాలు. కొన్ని అవేనా వచ్చేమో కనుక్కో. మీరు మరీను రా పద్మారా. అమలు, నీ చేత కొంచెం టీ కలుపమ్మా. మావయ్య గారు, ఇందాకొకటి మర్చిపోయానండి. అయ్యో ఇదేమిటమ్మా? లే, 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 లే. టీ కలుపుతానండి. నువ్వెందుకమ్మా? సత్య అమ్మాయి చాలా ముచ్చటగా ఉంది కదా. ఆ, కొత్త కదా, కంగారు పడి ఉంటుంది. ఆ, అయ్యో, నాకు టీ కలపడం రాదండి. రాకపోతే ఏంటమ్మా? ఇప్పుడు ఏమైంది? తనకి వంట కూడా రాదమ్మా. చిన్న పిల్లే కదరా, మెల్లగా ఆ, నేర్చుకుంటుంది. ఆ, ఆ. అవునవును నిజమే, నేర్చుకుంటుంది. అదేమన్నా మహావిద్య? నేను బ్రతికుండగా దీనికి వంట చేసే కర్మ ఏమిటండి? అంటే నీకు ఓకేనా? వాడికి ఓకే అంటే నాకు ఓకే. మీకేమైనా ఇదా? అబ్బే నాకు ఓకే. ముఖ్యంగా ఇలాంటి వాటిలో నేను అసలు గొప్పను. వేదవ రిస్క్. పెళ్లి కాకుండా నేను తీసుకొస్తే నలుగురు ఏమనుకుంటారు? తప్పు కదా, వెళదించరా. అలాగే. వెళ్ళొస్తానమ్మా. ఉండమ్మా. అప్పుడే పెళ్లి కళ వచ్చేసింది. మీ పెద్దలతో మాట్లాడతాను. వీళ్ళిద్దరికంటే నాకు తొందర ఎక్కువగా ఉంది. ఎవరండి ఆ అమ్మాయి? చూసి వాళ్ళు ఏమని అనుకోరు? అబ్బే అనుకున్న రిస్క్ లేదు. కాబోయే మూడు పిల్లలేగా. కాబోయే మొగుడు పెళ్ళాలా? మరి నా కూతురు? నీ కూతురు ఏమిటి? ఏంటండి, నా కూతుర్ని మీ ఇంట్లో ఉంచిందెందుకు? మీకు నచ్చితే మీ కోడల్ని చేసుకుంటారనేగా. ఆండాళ్ళు, ఏమిటి నువ్వు మాట్లాడేది? అమ్మా, నాకొక్కగానొక్క కూతురు, మగతోడు లేని సంసారం. నానా కష్టాలు పడి దాని ఇంత దాన్ని చేశాను. దాని పెళ్లి కోసమే 2 లక్షల రూపాయలు బ్యాంకులో వేశాను. మీకు ఇంకా కావాలంటే చెప్పండి, నేను ఇన్స్టాల్మెంట్లో తెచ్చుకొని మీకు ఇస్తాను. అది ఈ ఇంటి కోడలైతే చూసి సంతోషపడతామని ఒకే ఒక ఆశ. మీరు కాదనొద్దు. కానీ చందు ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నాడు కదా. అది కదమ్మా. ఇంత దూరం వచ్చాక ఆ అమ్మాయిని మాత్రం కాదని ఎలా అనగలం? ఆవిడ చెప్తే అబ్బాయి కాదనడండి. చెప్పమని మీరేని చెప్పండి. ఆయన చెప్పినా ఎవరు చెప్పినా నేను మాత్రం ఏం చెప్తాను? ఇది వాడి పెళ్లి, వాడి జీవితం. మరి నా కూతురి జీవితం అన్యాయం అయిపోతుందమ్మా. ఆ పిల్లకన్నా నా బిడ్డకేం తక్కువ చెప్పండి. ఆండాళ్ళు, పద్మ మనసులో ఈ ఆలోచన ఉందో లేదో నాకు తెలీదు. నీ మనసులో ఉంటే నువ్వు నాతో చెప్పుండాల్సింది. ఇప్పుడు నేను మాత్రం ఏం చేస్తాను? అమ్మా, మీకు ఒక ఆడపిల్ల ఉంది కనుక నేను ఇంతసేపు ఊరుకున్నాను. చూడమ్మా, ఎవరి మనసులో ఏమున్నా ఇప్పుడు ఎవరో ఏం చేయలేము. ఏమి చేయలేమేంటండి? పెళ్లి కాని పిల్లని ఇంట్లో ఉంచుకున్న నాళ్ళు ఉంచుకుని
పెళ్లికి మాత్రం ఇంకో పిల్ల కావాల్సి వచ్చిందా? ఆండాళ్ళు చూడమ్మా, ఎవరి మనసులో ఏమున్నా ఇప్పుడు ఎవరో ఏం చేయలేరు. ఏమి చేయలేవేంటండి? పెళ్లి కాని పిల్లని ఇంట్లో ఉంచుకున్న నాళ్ళు ఉంచుకుని పెళ్లికి మాత్రం ఇంకో పిల్ల కావాల్సి వచ్చిందా? ఏమి చేయలేవేంటండి? పెళ్లి కాని పిల్లని ఇంట్లో ఉంచుకున్న నాళ్ళు ఉంచుకుని పెళ్లికి మాత్రం ఇంకో పిల్ల కావాల్సి వచ్చిందా? తీసుకోండి ఆంటీ, ఇంక నేను ఇంట్లో ఉండలేను. పాపం మా అమ్మ మాట్లాడేది తప్పైనా ఒట్టి పిచ్చిది. ముందు టీవీ ఇచ్చి తర్వాత ఇన్స్టాల్మెంట్స్ లో డబ్బు కట్టించుకున్నట్టు అనుకుంది. పెళ్ళంటే ముందు అమ్మాయిని ఇంటికి చేర్చి తర్వాత తాళి కట్టించాలనుకుంది. మీ దగ్గర పని పాట నేర్చుకోమని మా అమ్మ పంపినప్పుడు అమ్మేమనుకుందో నాకు తెలీదు. నేను మాత్రం ఒకటే అనుకున్నానంటీ, మిమ్మల్ని అమ్మ అనే అదృష్టం వచ్చే జన్మకైనా దొరుకుతుందనుకున్నాను. అత్తమ్మ అనాలనే ఆలోచన ఎప్పుడూ లేదంటీ. నీదెంత గొప్ప మనసు పద్మ. నువ్వు ఇంట్లో ఉంటేనే మంచిది. నువ్వు కూడా నా బిడ్డ లాంటి దానివి. నీకు మంచి సంబంధం చూసి నేనే పెళ్లి చేస్తాను. అది కాదమ్మా. అదేమిటి పిన్ని గారు, మాకున్నది ఒక ఆడపిల్లే కదా. వదినా, ఏంటది? ఏం లేదు లేవే, ఫస్ట్ నైట్ వాళ్ళ ఇంట్లో జరగాలని మీ అత్తగారు అంటున్నారు. వీల్లేదని మేము అంటున్నాం. ఏ ఎందుకు వీలు కాదు? పెళ్లి శోభనం రెండు అమ్మాయి ఇంట్లో జరగడం మన ఆచారం. అవన్నీ పెద్దోళ్ళు గొడవలే. గొడవలు పెద్దోళ్ళవే, కానీ రేపు కాపురం చేయాల్సింది నేను. అయితే ఏంటి నువ్వు అనేది? వదినా, ఫస్ట్ నైట్ ఎక్కడ జరిగితే ఏంటి? మధ్యలో మీరెందుకు గొడవ పడతారు? మా అత్తగారింట్లోనే జరగనివ్వండి. అమ్మ నా కోడలా, నువ్వెంత దూరం ఆలోచించావే? ఉద్యోగరీత్యా పట్నం వచ్చి స్థలం కొనుక్కున్నాక మొట్టమొదట కట్టుకున్న గదమ్మా ఇది. జయ పెళ్లి ఆ ఊళ్ళోనే చేశాం. ఈ ఇంట్లో ఏ పబ్బం చేసుకోలేకపోతున్నాం. కార్యమైనా చేస్తే బాగుంటుంది అనుకున్నాను. చివరికి నా కోడలు బంగారం కనుక నా ముచ్చట తీరింది. ఒరేయ్ పల్లయ్య, అమ్మా, కార్యానికి గులాబీలేమిట్రా? అమ్మాయి గారు తెమ్మన్నారండి. అబ్బాయి గారి గదిలోకండి. బండాడి గదిలోకా? అమలు, ఏమిటి ఇది? ఇది ఆయన గదన్నారు కదా, అందుకని. శోభనంగా నువ్వు తయారు చేయడం ఏమిటే? మా శోభనమే కదా. నీ మొహం చేసింది చాలు గాని పద. అది కాదత్తమ్మా. నీలు బుద్ధుందా నీకు? పద. ఆ గది మల్లెపూలతో బ్రహ్మాండంగా చేయించాను, చూద్దుగనరా. శోభనానికి గులాబీలేమిటమ్మా, మల్లెపూల తోటలా చేయించాను, రా చూద్దు గాని. మల్లెపూలంటే నాకు పడవత్తమ్మా, ఎలర్జీ. ఏమిటే నువ్వనేది? సత్యా, ఆ ఒకసారి ఇలా వస్తావా? పెళ్లి పద్ధతిలో శోభనం ఎక్కడ జరగాలని పోట్లాడుకుంటుంటే అమ్మాయి ఏమంది? శోభనం చేసుకునేది నేను అని నీ ముచ్చట తీర్చింది కదా. అయితే అసలు శోభనం మన ఇంట్లో జరగడం సాంప్రదాయం కాదు. ఏ గదిలో ఏ పూలతోని పట్టుదల ఎందుకు చెప్పు? అయినా శోభనం చేసుకునేది మేము అని అమ్మాయో చంద్రమో అంటే ఏం చేస్తాం? అలా అంటారంటారా? ఏమో, రిస్క్ చేయటం ఎందుకు చెప్పు? ఇంట్లోకొచ్చిన రోజే నా మొగుడి చేతే నా నోరు ముయించావా? అమ్మ నా కోడలా. ఎరుపు పసుపు. అదేంటమ్మా అప్పుడే నిద్రలేచా? కాఫీ కూడా పెట్టేస్తున్నావు? నేను చేస్తాను లేరా? పర్లేదత్తమ్మా, అయిపోయింది. అరే చెప్తుంటే వినవేంటి? ఒక్క నిమిషం. అదేంటమ్మా, శోభన పెళ్లి కూతురు పొద్దున్నే నిద్రలేచా కాఫీలు పెట్టేస్తున్నావు? చెప్తుంటే వినవా? మీరు కాఫీ కలిపితే ఆయనకు నచ్చదత్తమ్మా. ఏంటో నా కాఫీ నే- నేను కాఫీ పెడితే వాడికి నచ్చదా? మరి ఇన్నేళ్ళు? అత్తమ్మా, నాకు కొంచెం కాఫీ ఇస్తారా? మీరు పదండి, నేను తీసుకొస్తాను. పర్లేదు అత్తమ్మా, నేను ఎక్కడే ఉంటాను. మా నాయనే పొద్దున్నే అమ్మ కోసం కాఫీ తెస్తున్నావా? నీకు కదమ్మా, నీ కోళ్ళ కోసం. సిగ్గులేని వెధవ. అత్తగారింట్లో కూడా ఇదేం పనిరా నీకు? ఏంటి, మా ఆయన నా కాఫీ తెస్తే మీరు తీసుకోవాలా? అంతగా మీకు కావాలంటే మీ ఆయన తెమ్మనండి. ఏం కూసావే? మా ఆయన్ని కాఫీ తెమ్మంటావా? ఏమిటే ఏంటే పళ్ళు రాలిపోతాయి.
జయ నీకేమైనా బుద్ధుందా? మొగుడుతో సేవలు చేయించుకోవడమే కాకుండా అత్తగారికి దెబ్బలాడతావా? నన్ను ఇంట్లో ఎంత తిట్టుకుంటారు? ఓహో, వాళ్ళు నేను తిడతారని నువ్వు నన్ను తిడతావన్నమాట. ఈ ఇంట్లో ఉన్నందుకు పెళ్ళయ్యా కూడా మాట్లాడాలన్నమాట. చే ఇదేంటండి, అది చూస్తే అలా, ఇది చూస్తే ఇలా. వాళ్ళు పిల్లలు, రిస్క్ చేయటం వాళ్ళకి ఇష్టం, వాళ్ళతో గోకోవటం మనకెందుకు చెప్పు. అత్తమ్మ ఇదేమిటి బాబు నువ్వు ఇలా వస్తున్నావు? అదంతే లేవే. మా అమ్మాయి అన్న మాటలు నువ్వేం పట్టించుకోకు బాబు. ఇవన్నీ నాకు అలవాటు అత్తమ్మ గారు. కొంచెం వేవిడి కాఫీ ఇస్తారా? ఆ, మ్మ్. అల్లుడు